హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక చిన్న రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో నేనే చేస్తున్నాను కాబట్టి అట్లా డాన్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గ్యాప్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఎగ్స్ బౌల్లో వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కాబట్టి ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అందులో వేసేయాలి. వేసి మంచిగా కలపాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ గ్యాప్లో మనమైతే ఇక్కడ టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ అనేవి జల్దీ ఫ్రై అవుతాయి. అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ వేసేసినాను. ఇంకా ఇక్కడ టమాటోస్ కూడా కట్ చేసినాను. చూసినారా ఎంత ఫాస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలపాలి. ఒక 5 minutes పచ్చి వాసన వెళ్ళే వరకు చూసిన తర్వాత టమాటోస్ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా టమాటోస్ కూడా మంచిగా మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టేసేయాలి. మనకి ఒక 10 minutesలో మంచిగా టమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. గ్యాప్లో ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ టమాటోస్ కుక్ అయ్యే వరకు టైం పడుతుంది కదా. సో నేనైతే ఏదైనా కిచెన్లో ప్రిపేర్ చేస్తే కిచెన్ నుంచి కదలా అనమాట. కదలనంటే అది అక్కడికే మాడిపోతుంది. అందుకని చెప్పి కదలను. అందుకని చెప్పేసి నేను ఇంకా అక్కడ డాన్స్ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ టీవీలో సాంగ్స్ ఉంటుంది. ఆ సాంగ్స్కి నేను కిచెన్లో వైబ్ అవుతున్నా. ఇట్లనే డాన్స్ చేసుకుంటుంటే ఇంకా కూర అయినట్టే అని చెప్పేసి కొంచెం కారం తీసుకొని వేయాలన్నమాట. సో మీకు తగినంత కారం వేసుకోండి. మా కారం అయితే కొంచెం కారం ఉంటుంది కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత ధనియాల పొడి వేయాలి. ఆ తర్వాత 5 minutes మంచిగా మూత పెట్టి క్లోజ్ చేసేయాలి. ఇంకా ఆ 5 minutes తర్వాత తీసి కొన్ని వాటర్ వేసి మీ ఎగ్స్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సో నేను ఈ క్లిప్ అయితే తీయలేదు, మర్చిపోయినా. చెప్పిన కదా నేను ఒకసారి హాల్కి వెళ్ళి వచ్చిన అంటే ఇంకా అంతా మర్చిపోతా. సో దిస్ ఈజ్ హౌ ద కర్రీ లుక్స్. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోద్ది అనమాట ఎగ్ మసాలా కర్రీ. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.